చాలా కాలం క్రితం దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు మరింత బలంగా మారి 3 లోకాలను ఆక్రమించాలనుకున్నారు. దేవతల రాజు ఇంద్రుడు చాలా బాధపడ్డాడు. అందరూ కలిసి విష్ణు దేవుడిని ప్రార్థించారు. విష్ణువు వారికి ఇలా చెప్పాడు: క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం వస్తుంది. ఆ అమృతం తాగితే మీకు మళ్ళీ అపారమైన శక్తి వస్తుంది. కానీ సముద్రాన్ని మధించడం చాలా కష్టం. అందుకే దేవతలు అసురులతో తాత్కాలికంగా చేతులు కలిపారు. మథనం కోసం వారు పెద్ద మౌంట్ మెండార పర్వతాన్ని తీసుకొచ్చారు. తాడుగా మహానాగరాజు వాసుకీని ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడ్డారు. మథనం కోసం వారు పెద్ద మౌంట్ మెండార పర్వతాన్ని తీసుకొచ్చారు. తాడుగా మహానాగరాజు వాసుకీని ఉపయోగించారు. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడ్డారు. మథనం ప్రారంభమైన వెంటనే పెద్ద సమస్య వచ్చింది. భారీ పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. దేవతలు భయంతో విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మహా తాబేలు రూపం ధరించాడు. తాబేలు, ఆ రూపమే కూర్మ అవతారం. ఆయన సముద్రం అడుగున పడుకొని తన బలమైన వెన్నుపై పర్వతాన్ని మోశాడు. ఇప్పుడు పర్వతం కదలకుండా నిలిచింది. దేవతలు, అసురులు మరింత బలంగా సముద్రాన్ని మధించడం ప్రారంభించారు. మథనం వల్ల ఎన్నో అద్భుతాలు బయటకు వచ్చాయి. కామధేనువు ఆవు, కల్పవృక్షం ఆకురాలే చెట్టు, లక్ష్మీదేవి చెర్రీ పువ్వు, చంద్రుడు, చివరికి అమృత కలశం. కానీ ముందుగా హాలాహల అనే భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల ప్రపంచం నాశనం కావడానికి సిద్ధమైంది. అప్పుడు శివ ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. చివరకు అమృతం బయటకు వచ్చింది. దేవతలు అమృతం తాగి మళ్లీ శక్తిని పొందారు. అందరూ విష్ణువు కూర్మ అవతారాన్ని స్తుతించారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి